తిరిగి BCN న్యూస్ కి స్వాగతం। బాలికలు, మహిళలు, వృద్ధులపై ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి। ఒంటరిగా ఉన్న అమ్మాయిలను చిదిమేసేందుకు కీచకులు ఎంతటి దుశ్చర్యకైనా పాల్పడుతున్నారు। అవం శుభం తెలియని చిన్నారులపై కూడా కామవాంఛ తీర్చుకుంటున్నారు। చిన్నపిల్లల నుంచి వృద్ధ మహిళల వరకు ఎవరిని విడిచిపెట్టడం లేదు। ఇలాంటి ఘటనే రాష్ట్రంలో మరొకటి జరిగింది। తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో 8 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వయసున్న వృద్ధుడు అత్యాచార యత్నం చేశాడు। ఆసుపత్రిలో తన తండ్రి వద్ద అటెండర్ గా బాలిక ఉంటుంది। ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో కామాంధుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు। దీనిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది అక్కడున్న రోగుల అటెండర్లు సదరు కామాంధుడికి దేహశుద్ధి చేశారు। అనంతరం పోలీసులకు అప్పగించారు। ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో డీఎస్పీ గీతాకుమారి విచారణ చేపట్టారు। రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పెంచలయ్య అనే వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు। ఆ పక్క బెడ్లో ఉండే ఇంకో వ్యక్తి అటెండెంట్గా ఉన్న జమీల్ అనే వ్యక్తి ఈ పెంచలయ్యకి అటెండెంట్గా వచ్చిన కూతురు కొడుకుల అక్కడే ఉన్నారు। పాపని మిస్బిహేవ్ చేశాడని తెలియడంతో అతన్ని కంట్రోల్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయడం జరుగుతోంది। విల్ ప్రొసీడ్ యాజ్ పర్ ద లా। బాపట్ల జిల్లా పర్చూరులో తుఫాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు। రైతుల నుండి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి ముఖ్యమంత్రికి నివేదిక అందజేసి ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు। దేశంలో కార్మికులు ఉద్యోగుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, ఉద్యోగ భద్రత కోసం ఏఐటీయూసీ 105 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తుందని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు। కడప నగరంలోని పాత రిమ్స్ లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎర్రజెండా ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం, కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ పోరాటం చేస్తుందని అన్నారు। స్వాతంత్ర్యం అనంతరం కార్మికుల పని గంటలు, పని దినాలు, హక్కులు, సంక్షేమం, భద్రత కోసం అలుపెరగని పోరాటం చేస్తుందని తెలియజేశారు। ఏఐటీయూసీ 106వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీసు వద్ద జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమము నిర్వహిస్తా ఉన్నాం। 106 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించింది। ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే సంఘాన్ని ఏర్పాటు చేసి సమరశీల పోరాటాలు నిర్వహించి కార్మికులకు కనీస వేతనం కావాలని, పని గంటలు అమలు చేయాలని, అదేవిధంగా సంక్షేమం కోసం అహరహం కృషి చేసినటువంటి దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ। అనేక పోరాటాల నేపథ్యంలో సాధించుకోబడినటువంటి అనేక చట్టాలు ఇవాళ అడుగడుగునా ఉల్లంఘించబడతా ఉన్నాయి। సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కష్టపడి సంపదను పోగు చేస్తే ఆ సంపదను పంపిణీ చేయడంలో, సమానమైనటువంటి హక్కులు, అవకాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు అడుగడుగున నిర్లక్ష్యం చేయడమే కాకుండా
ఇవాళ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టి తద్వారా సంపదను కొల్లగొట్టి అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టి వాళ్ళ ఆదాయమే జాతీయ ఆదాయం అనేటువంటి పద్ధతులు ఇవాళ చిత్రీకరిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఆకలి చావులు సంభవిస్తూ ఉన్నాయి. విద్యా వైద్యంకు దూరంగా ఉన్నటువంటి కుటుంబాలను చూస్తూ ఉన్నాం. 3 పూటలా తిండి లేనటువంటి శ్రమజీవులను చూస్తూ ఉన్నాము. పాలక ప్రభుత్వాలేమో ఎన్నికలప్పుడు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, వాళ్ళ అభ్యున్నతికి కోసం కృషి చేస్తామని, బోర్డులు ఏర్పాటు చేస్తామని అని చెప్తున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో దోపిడీకి ద్వారాలు తెరుస్తున్నారు. పని గంటలను సమూలంగా మార్పులు చేసి 10 నుంచి 13 గంటలు దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలు సవరణలు చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా రాత్రింబవలు కష్టపడాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఏఐటీసీ నేతృత్వంలో రానున్నటువంటి రోజులలో అసంఘటిత రంగ కార్మికుల నుంచి సంఘటితంగా ఉన్నటువంటి కార్మికుల వరకు ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంపదలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలను కూడా సమానంగా పంపిణీ చేయాలనేటువంటి దాంతో ఏఐటీసీ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో 106వ జయంతిని పురస్కరించుకొని రానున్నటువంటి రోజులలో పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి కష్టజీవుల వ్యతిరేక పోరాటాలలో ప్రజల వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలలో క్రియాశీల పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటీసీ కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 106వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. సుమారు 10 ఏళ్ల క్రితం 2015 నవంబర్ 17న అప్పటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో 5 నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. న్యాయస్థానం వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే దీనిపై హైకోర్టు అడ్వకేట్ విజయ్ చంద్రారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జిల్లా కోర్టు విధించిన మరణశిక్ష నిర్ధారణకు హైకోర్టుకు పంపుతారని, ఒకవేళ నిందితులు హైకోర్టులో అప్పీల్ వేస్తే మరణశిక్ష రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. 2016 ఈ యొక్క సెషన్స్ కేసు 15/11/2015లో జరిగిన మేయర్ మర్డర్ కేసు సంబంధించి సెషన్స్ కేసు ఇది 15వ సంవత్సరంలో జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ 110/2016గా రిజిస్టర్ అయింది. దీంట్లో ఇది దాదాపు 136 మంది విట్నెసెస్ను నమోదు చేశారు. దాంట్లో దాదాపు 57 మంది విట్నెసెస్ని విచారించినారు. దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర 120B రెడ్ విత్ 302 అంటే మర్డర్ చేయడానికి కుట్ర పన్నినట్లు. 2 ఆ కుట్ర మర్డర్ ఇన్ పర్సూవెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ, ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకుని మర్డర్ చేసినట్లు. దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు అప్పటి మేయర్, తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు, తర్వాత ఇంకొక అతను సతీష్ అనే అతను గాయపడ్డాడు. కటారి మోహన్ అనురాధ గారు చనిపోయినారు. ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వరగా జరపాలనిపించిన తర్వాత 2022లో ఇది ట్రయల్ కమెన్స్ అయింది. ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత మొన్న 24వ తేదీ గౌరవనీయులైన జడ్జి గారు 9th ADJ గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి 23 మంది. 23 మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ అయిపోయారు, కాసారం రమేష్. తర్వాత ఇంకొకతను శ్రీనివాసాచార్య అతను చనిపోయాడు. మిగతా వాళ్ళల్లో మొత్తం 21 మెంబర్స్ని అక్విట్ చేశారు.
అన్ని ఛార్జెస్. దీంట్లో ఏమనంటే కాన్స్పిరసీ, మర్డరు, 3 అటెంప్ట్ మర్డరు, ఆర్మ్స్ యాక్ట్ అబ్స్కాండింగ్, నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్. ఇన్ని కేసులు నమోదు చేశారు. అన్ని కేసులు కొట్టేసి చిట్ట చివరికి 5 మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, నెక్స్ట్ వచ్చి వెంకటాచలపతి ఫ్రమ్ ములబాగల్, నెక్స్ట్ A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వచ్చి వెంకటేష్. వీళ్ళు 5 మందికి కన్విక్షన్ ఇచ్చారు 2024 తేదీ. తర్వాత దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా, శిక్ష ఏమి విధించాలనే దానికి 2 రోజులుగా మొత్తం జరిగింది, ప్రాసెస్ అంతా జరిగింది. ఇప్పుడు గ్రేటెస్ట్ కాపీస్ అంటారు, అంటే జడ్జెస్ అక్యూజ్డ్కి ఉచితంగా కాపీలు ఇవ్వాలి. అది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము 90 days లోపల అప్పీల్ అవ్వాలి, కానీ మేము త్వరగానే వేస్తాం. కన్ఫర్మేషన్ కూడా అంత లోపల అక్కడ వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత మేము అక్కడ త్వరగా దీనిని పరిష్కారం చేసేదానికి మేము మా సాయశక్తిలో మేము హైకోర్టులో ప్రయత్నిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనా రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన. అనకాపల్లి జిల్లాలో మోంతా తుఫాన్ దాటికి ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా. పవిత్రమైన భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎస్ రాజును వెంటనే టీటీడీ బోర్డు నుంచి తొలగించాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.